ఆనందంగా ఉంది. అప్పుడు రాలేదు. ఫైనల్ తండ్రి సినిమా సక్సెస్ సౌండ్ తీసుకొచ్చారు. అఖిలే అభిమానులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, వచ్చిన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎంతో కష్టంగా 2 years మనం ఈ సినిమా మీద జర్నీ చేసాము. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్, మీరు ఇచ్చే ప్రేమ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్. అండ్ లాస్ట్ చెప్పాలి, దద్దా ఈ పాలి ఆట దుల్ల కొట్టేస్తామని. ఇంకా మన సినిమా రాజులమ్మ జాతరే. అఖిలే నాగేశ్వరరావు గారు ఈ థియేటర్ లో ఆల్మొగల్ సినిమా ఆడాం. ఆ తర్వాత అఖిలే నాగార్జున గారిది హలో బ్రదర్ సినిమా ఆడాం. ఇప్పుడు ఆయన మనవడు నాగ చైతన్య గారు తండ్రి సినిమా ఆడుతున్నాం. రేపు నేను తెలుగు సినిమా కూడా ఆడుతాను. అద్భుతమైనటువంటి ఒక వంశం వచ్చారు. అఖిలే నాగేశ్వరరావు వంశం నుంచి వచ్చేటువంటి ఉత్తరుడు నాగ చైతన్య గారు. ఇది మామూలు ఇంటి కాదండి, ఇంకా ఎన్నో పెద్ద ఇంట్లో కొట్టబోతున్నాడు నాగ చైతన్య. నోట్ డౌట్. ఒక కమిటెడ్గా నిన్న బ్యాడ్ కాస్ట్ చూసాం, చాలా బాగుంది, చాలా చక్కగా డౌట్ ఎంత మాట్లాడారు, చాలా నచ్చింది. నేను పెద్ద హీరో కొడుకుని లేకపోతే పెద్ద ఆయన కొడుకులని లేకుండా జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అన్ని తెలుసుకుని మాట్లాడుతున్నా. ఆయన మాటల నుంచి వచ్చి ఆ హృదయం నుంచి మాటలు తప్ప ఫిల్టర్ లేని మాటలు. నిజంగా చెప్పాలంటే అలా ఎప్పుడైతే మనిషి ఉంటాడో ఖచ్చితంగా అతని జీవితంలో పైకి వెళ్తాడు. వాళ్ళ తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి, నేను మామూలుగా ఇండస్ట్రీలో కూడా వింటుంటాను జనరల్ గాను, అక్కడేది మన నాగ చైతన్య గారు చాలా మంచి హృదయ గల వ్యక్తి, ఒకళ్ళ సాయం చేసే వ్యక్తిని కూడా నేను విన్నాను. సామాన్య హీరోకి అలాంటి టాక్ రావడం చాలా గొప్ప విషయం. గట్టిగా చప్పటి కూడా ఆశ్చర్యం గొప్ప. అరవింద్ గారు చేతిలో పట్టాడు నాగ చైతన్య, పన్నీవాసు నడిపేశాడు పట్టుకుని. చెప్తాను, వీళ్ళిద్దరు కష్టం ప్రతి ప్రేమలో కనిపిస్తోంది. అల్లరవింద్ర గారు మంచి స్నేహితులు. ఆయన అడుగులో పన్నీవాసు గారు నడుస్తూ అద్భుతమైన సినిమాలు. వీళ్ళకేంటంటే మంచి బొర్ర, చక్కగా ఒక కథను ఎలా చూపించాలో రాసి పట్టి సానపట్టి చూపిస్తారు. వీళ్ళకి ఎంత సక్సెస్ వస్తున్నాయి ఆ విషయాలు చూస్తున్నాను. అవి మళ్ళీ విషయం కావాలని కోరుకుంటున్నాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ చాలా ఉంటారు, కానీ మంచి డైరెక్టర్ కొంతమంది ఉంటారు. అటువంటి మంచి డైరెక్టర్ ప్రేమం కానీ, కార్తీకే కానీ, తండ్రి కానీ మంచి రూపాయలు సినిమా చేస్తున్నారు. అక్కినే నాగ చైతన్య అందగాడేనా? ఈ సినిమా అద్భుతం సక్సెస్ సాధించాలి. మా పన్నీ వాళ్ళకి 2 జేబులు డబ్బులు ఇంటిపోవాలని చెప్పిన పర్సనల్ కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు బాగుందా లేదా అచ్చా? నేను 3 సార్లు చూసాను సినిమా, మీరు ఎన్నిసార్లు చూసారు? డైరెక్టర్ గారు అన్నారు మళ్ళీ వస్తారని, అలాగే మళ్ళీ వస్తున్నారు. ఎలాగొచ్చే సినిమా బాగుందా లేదు, 100 కోట్లు కొడుతున్నారు హీరో గారు. ఆధార్ కార్డు రెడీ. విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన
ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.